ఆనకాలం అత్తే ఓ తిప్పలు, ఎండాకాలం అత్తే ఇంకో తిప్పలు, చలికాలం అత్తే సర్ది తిప్పలు, కాలాలు మారినా రోగాలు మాత్రం ఆగాయి. నీళ్లు వేరైతే ఎంబడే సర్ది, గొంతు నొప్పి గిట్ట అనుకుంటా రోగాలు అందుకుంటాయి. ఇక దోమలతోటి తిప్పలు చెప్పరావనుకోండ్రి. ఇప్పుడు డయేరియనట. ఊరుకు ఊరు పట్టణానికి పట్టణమే మస్తు ఇబ్బంది పడుతుంది గాడ. ఇంతకు ముచ్చటేందో చూడుర్రి. శ్రీకాకుళం పట్నం అంతా డయేరియాలొల్లే. ఏడి కాడ అందరినీ ఇదే రోగం ఇబ్బంది పెడుతుందట. వాంతులు విరేచనాలు గివే తిప్పలు. దవాఖాన్లు జాల్తలేవు, డాక్టర్లు జాల్తలేరు అనుకోండ్రి ఈ రోగం తిప్పలతోటి. బోడెమ్మ కోవెల ముండేటి వీధి మంగువారి తోటల్లా మస్తు మంది బాధితులు ఉండ్రట. అందరికీ ఏ తిప్పలట, వాంతులు విరేచనాలేనట. గీ సారు చెప్తాండు ఇనుండ్రేది. మన శ్రీకాకుళం ప్రజలందరికీ విజ్ఞప్తి, శ్రీకాకుళంలో ఉన్న దమల్ వీధి, అలాగే కాకి వీధి, గుడి వీధి, మంగువారి తోట, ఈ 4 ఏరియాస్లో కొన్ని ఈరోజు పొద్దున్న నుంచి కొన్ని డైరియా కేసెస్ నమోదైంది. ఈ కేసెస్ ఉన్న చోట్ల దయచేసి మీరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చిన వాటర్ దయచేసి మీరు తాగకూడదు. గతంలో ఒక 2-3 డేస్ నుంచి వాటర్ మీ దగ్గర పట్టుకుని ఉంటే దయచేసి వదిలేయండి. మీ ఏరియాకి మున్సిపల్ వాటర్ మళ్ళీ ట్యాంకర్ ద్వారా పంపించడం జరుగుతుంది. అది కాకుండా మీ ఏరియాలో ఎక్కడైనా బాటిల్ వాటర్, ప్యాక్డ్ వాటర్ దొరికితే అది కూడా మీరు తాగొచ్చు. ఎక్కడన్నా మీరు వాటర్ తాగుతున్నారు అంటే బాయిల్ చేసుకుని చాలా బాగా హీట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు తాగితే బాగుంటుంది. ఇది కాకుండా ఎక్కడైనా మీకు మెడికల్ పరంగా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్లీ జీజీహెచ్కి లేకపోతే మీ దగ్గర ఉన్న పిఎస్సికి మీరు రిపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నిన్న పగటీల సందేశాలు ఇప్పటికీ తగ్గుతలేరు జనాలు. నిన్న 11 మంది అంటే పొద్దుగాలటికి 18 అయినరు. పొద్దుకే వరకు ఇంకింత ఎక్కువ అయినరు. మరి రేపో మాపో ఇంకింత పెరుగుతారో రోగాలతోటి కుప్పైనోళ్ళు. ఖరాబ్ అయిన నీళ్లు, శుద్ధి లేని తిండిల బ్యాక్టీరియా, పరాన్న జీవులు చేరి రోగం పెంచితే అన్నం అరగది. మందులు పనికిరావు. నిల్వ అన్నం తినకుండ్రి. ఉడకని అన్నం జోలికి అస్సలే పోకుండ్రి. మధ్యాహ్నం అంటే కొంచెం అదొకలాగా వచ్చే వార్తలు తాగడానికి కూడా బాగాలేవు. మధ్యాహ్నం బాగాలేవు, నేను ఉదయం బాగానే ఉంది. అంటే ఎలా, దేని నుండి వచ్చి ఎలాగ వచ్చాయి అంటే వాసన లాగా వచ్చే చిన్నది స్మెల్ వచ్చింది. అప్పుడు పట్టలేదు మరి తాగడానికి. దాంట్లోకి ఏం కలుపుతారు కదా వాటర్ లో, అప్పుడు మందు కలిపి ఉంటారు కదా, అలాగని అలాగ అనుకున్నాం. కానీ తాగడానికి మరి పట్టలేదు. నేను ఉదయం పట్టిన నీళ్ళే ఉంచుకున్నాను. నీళ్లు నిల్వ ఉంటే తాగకుండ్రి. ఫ్రెష్ నీళ్లు వాడుండ్రి. తాగితందుకైతే ఇంకింత పైలం. మంచినీళ్లు మంచిని వెంచితే నిల్వ నీళ్లు రోగాలకు ఏతువ. పానాలు పైలం రోగాలకు దూరం ఉండుండ్రి. చెప్పేది చెప్పినాం, అటెనక మీ ఇట్టం మరి.